సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై రేప్ చేసిన నిందితుడి ఇంటి మీద దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ వాళ్ళను విడిచిపెట్టాలంటే ఆందోళన చెందారు. పోలీసు వాహనాన్ని ముందుకు కదలివ్వకపోవడంతో అందరినీ విడిచిపెట్టేశారు పోలీసులు. ఇక గురువన్నపేటలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇంటింటికి పోలీసులు, ఊర్లోకి ఎవరికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితులు ఉన్నారు. పరారులో ఆ నిందితుడి యొక్క కుటుంబం పూర్తిగా కూడా పరారులో ఉంది. ప్రస్తుతం ఆ పోలీసు వాహనం పైన, అక్కడ వ్యక్తి ఇంటికి నిప్పంటించిన వ్యక్తుల పైన ఒక్కసారిగా పోలీసులు జులుం జులిపించారు. పోలీసులు వెళ్ళి అక్కడికి వారందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేసి తరలిస్తుంటే తోటి గ్రామస్తులందరూ కూడా అడ్డుకున్నారు. ఎవరిని కూడా తీసుకెళ్ళనివ్వలేదు. దీంతో పోలీసులు వారిని అక్కడే వదిలేశారు.